శ్రీ నిదానంపాటి శ్రీలక్ష్మి అమ్మవారి జ్యోతిష్యాలయం మీ యొక్క ఫోటో చేయి చూసి ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్పబడును. స్త్రీ పురుష వశీకరణ స్పెషలిస్ట్ 75698211. స్వస్తిశ్రీ విశ్వావసునామ సంవత్సరం జూన్ 27 ధనస్సు రాశి వారి యొక్క గోచారం ప్రకారం వారి యొక్క లాభ నష్ట ఫలితాలు, శుభ అశుభ ఫలితాలు ఈరోజు ఎలా ఉన్నాయో చూద్దాం. అంతకన్నా ముందు ఈ ఛానల్ని మీరు మొదటిసారి చూస్తున్నట్లయితే కనుక ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. దీనివల్ల మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ ద్వారా మీదాకా చేరుతుంది. ఈరోజు ధనస్సు రాశివారి ఆదాయ పరిస్థితి ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం. ఈరోజు ధనస్సు రాశివారికి ఆర్థికంగా మిశ్రమ ఫలితాలు ఉంటాయి. వాణిజ్యపరమైన విషయాలలో మీరు అత్యంత చురుకుగా ఉంటారు. ఇది లాభాలను ఆర్జించడానికి దోహదపడుతుంది. పరిచయాలు మరియు కమ్యూనికేషన్లో చొరవను కొనసాగిస్తారు. ఇది కొత్త వ్యాపార అవకాశాలను తెస్తుంది. పని సంబంధిత ప్రయాణాలు జరిగే అవకాశం ఉంది. ఇది ఆర్థికంగా లాభదాయకంగా ఉండవచ్చు. సహకారాన్ని నొక్కి చెబుతారు. బద్ధకం మరియు నిరర్థక చర్చలను నివారించాలి. ఇవి మీ ఆర్థిక పురోగతికి ఆటంకం కలిగించవచ్చు. సంకోచాన్ని అధిగమిస్తారు. మీ సామాజిక స్థితి మెరుగుపడుతుంది. మీ కృషి ద్వారా మీ స్థానాన్ని నిలబెట్టుకోవడంలో విజయం సాధిస్తారు. ఆర్థిక ప్రయత్నాలు మధ్యస్థంగా ఉంటాయి. కాబట్టి పెద్ద ఆర్థిక నిర్ణయాలు తీసుకునేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. సేవారంగంలో మంచి పనితీరు కనబరుస్తారు. ఇది ఆదాయానికి దోహదపడుతుంది. అనుభవం మరియు నైపుణ్యాల నుండి ప్రయోజనం పొందుతారు. తక్షణ లక్ష్యాలను సాధిస్తారు. ఈరోజు ధనస్సు రాశివారి ఆరోగ్యం ఎలా ఉండబోతోందో తెలుసుకుందాం. ఆరోగ్యం విషయంలో ధనస్సు రాశివారు ఈరోజు శారీరక మరియు మానసిక ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి. బద్ధకం మరియు నిరర్థక చర్చలను నివారించడం చాలా ముఖ్యం, ఎందుకంటే అవి మానసిక ఒత్తిడికి దారితీస్తాయి. సంకోచాన్ని అధిగమించడం వల్ల మానసిక ప్రశాంతత లభిస్తుంది మరియు ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. పని సంబంధిత ప్రయాణాలు శారీరక అలసటను కలిగించవచ్చు, కాబట్టి తగినంత విశ్రాంతి తీసుకోవడం అత్యవసరం. క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం మరియు సమతుల్య ఆహారం తీసుకోవడం వల్ల మంచి ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. కుటుంబ విషయాలపై ఆసక్తి చూపడం వల్ల మానసిక ప్రశాంతత లభిస్తుంది. ఈరోజు ధనస్సు రాశి ఉద్యోగస్తులకు ఎలా ఉండబోతోందో తెలుసుకుందాం. ఉద్యోగస్తులకు ఈరోజు అనుకూలంగా ఉంటుంది. మీరు సేవారంగంలో మంచి పనితీరు కనబరుస్తారు. ఇది మీ కెరియర్కు లాభదాయకం. మీ కమ్యూనికేషన్ మరియు పరిచయాలలో వేగాన్ని కొనసాగిస్తారు. మీ ధైర్యం మరియు శౌర్యంతో అందరినీ ఆకట్టుకుంటారు. ఇది మీ వృత్తిపరమైన ప్రతిష్టను పెంచుతుంది. మీ కృషి ద్వారా మీ స్థానాన్ని నిలబెట్టుకోవడంలో విజయం సాధిస్తారు. పని సంబంధిత ప్రయాణాలు ఉండే అవకాశం ఉంది. ఇది కొత్త అవకాశాలను తెస్తుంది. సహకారాన్ని నొక్కిచెప్పడం ద్వారా కార్యాలయంలో మెరుగైన సంబంధాలను ఏర్పరుచుకుంటారు. బద్ధకం మరియు అనవసరమైన చర్చలకు దూరంగా ఉండాలి. ఇది మీ ఉత్పాదకతను పెంచుతుంది. అనుభవం మరియు నైపుణ్యాల నుండి ప్రయోజనం పొందుతారు. ఈరోజు ధనస్సు రాశి వ్యాపారస్తులకు ఎలా ఉండబోతోందో తెలుసుకుందాం. వ్యాపారస్తులకు ఈరోజు వాణిజ్య విషయాలలో చురుకుదనం కనిపిస్తుంది. మీ పరిచయాలు మరియు కమ్యూనికేషన్ నెట్వర్క్ను పెంచుకుంటారు. ఇది వ్యాపారానికి లాభదాయకంగా ఉంటుంది. మీ ధైర్యం మరియు శౌర్యంతో వ్యాపార భాగస్వాములను ఆకట్టుకుంటారు. ఇది కొత్త ఒప్పందాలకు దారితీస్తుంది. అనుభవం మరియు నైపుణ్యాల నుండి ప్రయోజనం పొందుతారు. తక్షణ వ్యాపార లక్ష్యాలను సాధిస్తారు. బద్ధకం మరియు నిరర్థక చర్చలను నివారించడం ద్వారా వ్యాపారంలో సానుకూల వాతావరణాన్ని కొనసాగించవచ్చు. అందరితో సామరస్యాన్ని కొనసాగించడం వల్ల వ్యాపార సంబంధాలు మెరుగుపడతాయి. ఈరోజు ధనస్సు రాశి విద్యార్థులకి ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం. విద్యార్థులకు ఈరోజు మంచి ఏకాగ్రతతో కూడుకుని ఉంటుంది. మీ విద్యాపరమైన లక్ష్యాలను సాధించడానికి చురుకుగా ఉంటారు. సంకోచాన్ని అధిగమించడం ద్వారా కొత్త విషయాలను నేర్చుకోవడంలో విజయం సాధిస్తారు. కమ్యూనికేషన్లో వేగాన్ని కొనసాగించడం వల్ల సహోద్యోగులతో మరియు ఉపాధ్యాయులతో మెరుగైన సంబంధాలు ఏర్పడతాయి. అనుభవం మరియు నైపుణ్యాలను ఉపయోగించుకుని మంచి ఫలితాలు సాధించగలుగుతారు. బద్ధకం మరియు అనవసరమైన చర్చలకు దూరంగా ఉండాలి. ఇది మీ ఏకాగ్రతను కాపాడుతుంది. మీ సామాజిక స్థితి కూడా మెరుగుపడుతుంది. ఇది మీ ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. ఈరోజు ధనస్సు రాశివారు తీసుకోవలసిన జాగ్రత్తలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
ధనస్సు రాశివారు ఈరోజు బద్ధకం మరియు నిరర్ధక చర్చలను నివారించాలి. సంకోచాన్ని అధిగమించడం మరియు ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగడం చాలా ముఖ్యం. ఆర్థిక విషయాలలో ఆచితూచి వ్యవహరించాలి. తొందరపాటు నిర్ణయాలను నివారించాలి. అందరితో సామరస్యాన్ని పాటించడం ద్వారా వివాదాలకు దూరంగా ఉండవచ్చు. పని సంబంధిత ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. సురక్షితమైన ప్రయాణం కోసం చర్యలు తీసుకోవాలి. కుటుంబ విషయాలపై శ్రద్ధ వహించడం అవసరం. వారి అవసరాలను తీర్చడం వల్ల సంబంధాలు బలపడతాయి. ఈ రోజు ధనస్సు రాశి వారికి కుటుంబ సభ్యులతో ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం. కుటుంబ సభ్యులతో సంబంధాలు ఈ రోజు బాగుంటాయి. మీరు కుటుంబ విషయాలపై ఆసక్తి చూపుతారు. అందరితో సామరస్యాన్ని కొనసాగిస్తారు. సంకోచాన్ని అధిగమించడం ద్వారా కుటుంబ సభ్యులతో మెరుగైన కమ్యూనికేషన్ ఉంటుంది. మీ ధైర్యం మరియు శౌర్యంతో కుటుంబంలో గౌరవాన్ని పొందుతారు. బద్ధకం మరియు నిరర్ధక చర్చలను నివారించడం వల్ల కుటుంబంలో శాంతి నెలకొంటుంది. కుటుంబ సభ్యులతో కలిసి ఆనందంగా గడుపుతారు. ఇది బంధాలను బలపరుస్తుంది. ఈ రోజు ధనస్సు రాశివారికి జీవిత భాగస్వామితో ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం. జీవిత భాగస్వామితో మీ సంబంధం ఈరోజు బలంగా ఉంటుంది. ప్రేమ మరియు ఆప్యాయత విషయాలు బలం పుంజుకుంటాయి. కమ్యూనికేషన్ మరియు పరిచయాలు పెరుగుతాయి. ఇది మీ బంధాన్ని మరింత దృఢంగా మారుస్తుంది. మీ ధైర్యం మరియు శౌర్యంతో భాగస్వామిని ఆకట్టుకుంటారు. ఇది మీ సంబంధంలో కొత్త ఉత్సాహాన్ని నింపుతుంది. కలిసి తక్షణ లక్ష్యాలను సాధించడానికి కృషి చేస్తారు. బద్ధకం మరియు అనవసరమైన చర్చలకు దూరంగా ఉండటం వల్ల సంబంధం మెరుగుపడుతుంది. మీ భాగస్వామితో ఆనందంగా గడుపుతారు. ఈ రోజు ధనస్సు రాశివారి ప్రేమ జీవితం ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం. ప్రేమ జీవితంలో ధనస్సు రాశివారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. ప్రేమ మరియు ఆప్యాయత విషయాలు బలం పుంజుకుంటాయి. కమ్యూనికేషన్ మరియు పరిచయాలు పెరుగుతాయి. ఇది మీ ప్రేమ జీవితాన్ని మరింత ఆనందంగా మారుస్తుంది. మీ భాగస్వామితో మంచి సమయాన్ని గడుపుతారు. వివాహం కాని వారికి కొత్త సంబంధాలు ఏర్పడటానికి అవకాశాలు ఉన్నాయి. ఇది వారి జీవితంలో కొత్త ఆశలను చిగురింపచేస్తుంది. మీ ధైర్యం మరియు ఆత్మవిశ్వాసం ప్రేమ జీవితంలో సానుకూల ప్రభావం చూపుతాయి. మీ ప్రేమను వ్యక్తపరచడానికి మరియు మీ భావాలను పంచుకోవడానికి ఇది మంచి సమయం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు మీ స్నేహితులకు షేర్ చేయండి. మీ గోచార ఫలితాలను ప్రతిరోజూ క్రమం తప్పకుండా పొందడానికి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ను ఆన్ చేసుకోండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియచేయండి. సర్వే జనాః సుఖినో భవంతు.